అదేమంటారా కొట్టుకోనా ఈతవా మెల్లగా రై జాయిది పడిపోతారా రైట్. దయచేసి ఇంకెవరు మాట్లాడకండి. ఈ బాప్తిస్మ కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం. మన ప్రియులు గండికోట నరసింహల్ గారు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని లోకము నుండి వేరై దేవునిలో ఉండాలని ఆశ కలిగిన వారై ఈ దినాన బాప్తిస్మ తీసుకోవడానికి వారు ముందుకొచ్చారు. సంఘం అంతటితో అలాగే మనమందరం ఎదుట సమాజం ఎదుట వారు బాప్తిస్మ తీసుకోవడానికి ముందుకొచ్చారు కనుక తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రియులారా, మనుషులందరూ పాప జన్మము పాప జీవితం గలవారు గనుక వాక్య ప్రకారం మారు మనసు పొంది ప్రభువునొద్దకు నిత్య రక్షణార్థమై రావాల్సి ఉన్నది. రక్షణ కావాలని కోరి విశ్వాసికి రక్షణ అనుగ్రహింపబడదని తెలియగలనందుకు విశ్వాసిని భూలోక సంఘములో బాహాటముగా ప్రభు చేర్చుకున్నాడనే సంగతి నిశ్చయముగా తెలియగలనందుకు బాప్తిస్మ కార్యక్రమం మనము గైకొనిచున్నాము. బాప్తిస్మ కొరకు మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి బైబిల్ మిషన్ బోధకుడైన నేను మిమ్మల్ని అడుగు ప్రశ్నలకు మీరు త్రిత్వదేవుని ఎదుట ఆయన పరిశుద్ధులందరి ఎదుట ప్రమాణం చేయవలెను. దయచేసి నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. నీవు సాతానుని విని సర్వకార్యములు విడిచిపెట్టుచున్నావా? అవును, విడిచిపెట్టుచున్నానని చెప్పండి. తీసారు కదరా మిషన్ బుర్రోపమాన్. బైబిల్ బోధించినట్టు ధర్మములన్నిటిని ప్రకారము నడుచుకుందువా? అవును, నడుచుకుందును. బైబిల్ మిషన్ ఒప్పుకున్నటువంటి నీవు నేర్చుకున్న బట్టి ఒప్పుదలను ఒప్పుకొనిచున్నావా? రక్షణకు నీళ్ల బాప్తిస్మ ఎంత అవసరమో ఆత్మీయ జీవనమై వృద్ధికి పరిశుద్ధాత్మ బాప్తిస్మ ఎంత అవసరమని నమ్ముచున్నావు. విశ్వాసులకు బైబిల్ గ్రంథకర్త అయిన దేవుడు కాలమును అవసరమును బట్టి కొత్త సంగతులను తెలియపరచును నమ్ముచున్నావా? అవును, నమ్ముచున్నాను. లోకములోనున్న అన్ని మిషన్ల వారందరూ వేదాములై సిద్ధాంతములు గలవారైనప్పటికీ ప్రభు యేసు ఎడల గల భక్తి మార్గమును ఉపదేశించున్నారని నమ్ముచున్నావా? అవును, నమ్ముచున్నాను. కష్టస్థితిలోనూ నిరాశ సమయంలోనూ దేవుని వాగ్దానములు చదువుకుని ప్రార్థించి స్తుతించి కనిపెట్టడం వల్ల నూతనమైన ఆదరణ ప్రయత్నించేదవా? అవును, ప్రయత్నించేదను. పెండ్లి కుమార్తె ఎత్తబడు రెండవ రాకడ మిక్కిలి సమీపమై ఉన్నదని నిరభ్యంతరగా నమ్మి ఆయన విషయమై సిద్ధపడదవా? సిద్ధపడదును. ఏ విశ్వాసములోనికి బాప్తిస్మ పొందవలనో ఆ విశ్వాస ప్రమాణము చెప్పుము. దేవుడు తండ్రిగాను కుమారుడుగాను
అందరు చెప్పండి అమ్మా. మీరు పరిశుద్ధుడిగాను పరిశుద్ధుడుగా మానవ రక్షణార్థమై బయలుపడినావని పనులు బట్టి వారు ముగ్గురుగా కనబడినను ఒక్కరై ఉన్నారని త్రియేకత్వము ఆయన సమస్త మానవులకు తండ్రియు దేవుడును సర్వమునై ఉన్నాడని నమ్ముచున్నాను. దేవుడే నరవతారధారి అయి యేసుక్రీస్తుని పేరున భూలోకమునకు వచ్చి మానవులకు అవసరమైన సంగతులను ఉపదేశించి అద్భుతమగు ఉపకారముల మూలముగాను మానవులను ఆదరించి చివరగా సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి త్వరగా రానయ్యున్నాడని తన రెండవ రాకడలో ఎత్తబడక మిగిలిన వారికి 7 సంవత్సరములు శ్రమలు వచ్చిననియు ఆ మీదట ఆయనే భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరములు నీతి పరిపాలన చేయననియు ఆ మీదట అత్యంత తీర్పుననియు నమ్ముచున్నాను. నీళ్లతో ఇచ్చిన పరిశుద్ధ బాప్తిసము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ద్వారమని నమ్ముచున్నాను. క్రైస్తవ సంఘము ప్రవేశింపగోరు వారు ఈ బాప్తిసము లేనిది సభ్యులుగా ఉండనేరని నమ్ముచున్నాను. ప్రభు భోజన సంస్కారం నందు విశ్వాసికి అంతరంగముగా క్రీస్తు యొక్క శరీర రక్తములు అందునని నమ్ముచున్నాను. ప్రభు భోజనము పుచ్చుకున్న కొందరు రోగులు బాగుపడదరని నమ్ముచున్నాను. క్రైస్తవులందరూ యేసు ప్రభు ఇచ్చు బాప్తిస్మ పొంది నా ఆత్మ ఇచ్చు కృపావరములను ఆయన చిత్తానుసారముగా వాడుకొనుటకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పరలోక సభ్యత్వమునకు గుర్తని నమ్ముచున్నాను. యేసుక్రీస్తుగా వచ్చిన దేవుడు గాక మరెవ్వరు భూలోక రక్షకులు కారనియు మతస్థులైనను ఎక్కడో ఒకప్పుడైనను గూర్చి విందురనియు దేవుని తట్టు తిరుగుటకు కావలసినంత గడువు అందరకు దొరుకుననియు అంతము వరకు ఎవరికి మోక్ష నరకముల నిర్ణయము కలుగుదనియు నమ్ముచున్నాను. సర్వజన రక్షణార్థమై ఏర్పడిన మతము క్రైస్తవ మతమనియు గ్రంథమును బట్టి కాక అభిప్రాయ భేదమును బట్టి అవి ఎన్నో మిషన్లుగా చీలిపోయినను ఏక దేవుని ఏక రక్షకుని ఏక మోక్షమును ఏక గ్రంథమును సూచించుచున్నవని నమ్ముచున్నాను. దేవుని చర్యలు మానవ జ్ఞానమునకు గ్రాహ్యముగా కనబడినప్పుడు తర్కములోనికి వెళ్ళక ఆయన చేయు సమస్తమును ధర్మయుక్తములై ఉన్నదని నిశ్శబ్దముగా ఓరకుండుటియే క్షేమమని నమ్ముచున్నాను. జాగ్రత్త అమ్మా అసలు మరి కొంచెం లోతుకి వెళ్తే మళ్ళీ ఎక్కడా లేదు. చెల్లేని అక్కడైనా తగలేడు. ఇదేది ఆడవాళ్ళకుంది కాదు. సరిపోద్దండి. హలో సరిపోద్ది. రండి గాబ్రియల్ దూత గారు రండి రండి చేతులు పట్టుకోండి. నువ్వు ఆ పక్కెళ్ళి అక్కడే కొంచెం లాగే మెల్లిగా రండి. ఏమవుతుంది కంగారు. అదే సరిపోదు. అలా నుంచండి సరిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. మన ప్రియులు గండికోట నరసింహులు గారు దేవుని యందు విశ్వాసం ఉంచి
ఈ దినాన మన సంఘములో అలాగే దైవజనుల సమక్షంలో సంఘం సమక్షంలో సమాజముగా కూడి ఈ దినాన బాప్తిస్మం తీసుకోవడానికి వారు ముందుకొచ్చారు కనుక దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి వారికి బాప్తిస్మం ఇవ్వడానికి నేను సిద్ధపడి ఉన్నాను కనుక ఈ సమయంలో వారికి బాప్తిస్మం ఇద్దాం. దయచేసి గమనించండి. మీరు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారా? నరసింహులు గారు అంగీకరించారా? దేవుడు అన్ని విషయాల్లో మీకు సహాయం చేస్తాడని, దేవుడు అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తే ఆయన విడిపిస్తాడని మీరు నమ్ముతున్నారా? క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తారా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుడిని అడిగి ప్రార్థన చేసి ఆయన ఏంది విశ్వాసం ఉంచుతారా? రైట్. వారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వారికి సమయంలో బాప్తిస్మం ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. ఇప్పటి వరకు వారి పేరు గండికోట నరసింహులు గారు. ఈ దినం నుంచి వారు దానియేలుగా వారికి నామకరణం చేస్తూ ఈ దినాన వారికి బాప్తిస్మం ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను కనుక ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకుని ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ నాయన ఈ సమయంలో దేవా మా ప్రియులు గండికోట నరసింహులు గారు దేవాని యందు విశ్వాసం ఉంచి నీ సన్నిధిలో బాప్తిస్మం తీసుకోవడానికి వారిని ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వారిని, వారి యొక్క భార్యను, వారి బిడ్డలను, వారికి ఇచ్చిన మనవులు మనవరాలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ముఖ్యంగా తండ్రి ఈ లోకం శాశ్వతం కాదని ఎరిగిన ఆయన, నీ లోకం శాశ్వతమైనదని, నీ రాజ్యం నిత్యరాజ్యం అని ఎరిగిన ఆయన నీ సన్నిధిలో వారు బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు వచ్చారు కనుక తండ్రి వారిని ఇప్పుడే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మం ఇస్తుండగా మీరే తోడుగుండి సహాయం చేసి నడిపించమని, వారు బ్రతిక దినములన్నింటిలో కూడా కృపాక్షేమము వారి వెంట రావడానికి మీరే కృపద ఇచ్చేయమని, అన్ని విషయాల్లో మీరు తోడుగుండి సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో వారికి దానియేలు అనే నామకరణం చేస్తూ వారికి బాప్తిసాన్ని ఇస్తూ ఉన్నాను. ఈ సమయంలో రెండు చేతులు జోడించండి, రెండు చేతులు పెట్టుకోండి. రైట్. ఈ సమయంలో వారికి బాప్తిస్మం ఇవ్వడానికి ప్రభు కృప చూపించారు కనుక ఈ సమయంలో వారికి బాప్తిస్మం ఇద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇస్తున్నాను. కూర్చోండి. అలా కూర్చోండి అంతే. మీరు అలా కూర్చోండి, కింద కూర్చోండి. అలా కూర్చో అంతే. ఎదరు కొంచెం తల ములుగు అది ఇంకా అది దాని నీళ్ళిపోయి తడలేదు నీళ్ళిపోయి. ఇంకొకసారి ఇంకోటి మీరే ములిగేయచ్చు ఫ్రీగా. ములగలేడు ఇంకా. ఇప్పుడు పోతా పట్టుకో. అయిపోయింది వచ్చి చెల్లిస్తూ తండ్రి ఈ సమయంలో మా ప్రియులు గండికోట నరసింహులు గారు ఈ దినాన బాప్తిస్మం తీసుకోవడానికి మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినాన వారు దానియేలు అని నామకరణం చేస్తూ ఇక నుంచి దేవా యొక్క సంఘములో తండ్రి క్రమం తప్పకుండా నేను ఆరాధించే బిడ్డగా నీ నామాన్ని మహింపరుస్తూ అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.